నమస్కారాలు. నేను గిరడప్ప స్వామి, జనసేన పార్టీ ఇన్ఛార్జి బొబ్బిలి కాన్స్టిట్యున్సీ. ఈరోజు విశేష స్పందనం ఈ జనసేన పార్టీ సేకరణ కమిటీ వాళ్ళు గత 7 రోజులుగా రాష్ట్రం మొత్తం పైన కృషి చేసి సుమారుగా 35,000 అప్లికేషన్లు వచ్చేవి. అందులో భాగంగా మన విజయనగరం జిల్లా సుమారుగా 2,800 అప్లికేషన్లు సుమారుగా వచ్చాయి. అంటే ఎంత విశేష స్పందనం చూడండి. అంటే ప్రతి వ్యక్తి ఏదో చేద్దాం, నాయకత్వం వేద్దాం, కృషి చేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేద్దామన్న దృష్టిలో వీళ్ళంతా వేసు కూర్చున్నారు. కాబట్టి మనమంతా బాగా పార్టీకి కృషి చేసి పార్టీ బలోపేతం చేసి అందరికీ ఇది వినూత్నమైన సిస్టము, భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ సైనికుల విధానం చూస్తే 3 సీనియర్ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, ఎమ్మెల్సీలని, ఆ తర్వాత చైర్మన్లు దీనిలో ఇన్వాల్వ్ చేసి 5 సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి 28 సాధకులు పెట్టి ఈ ఉద్యమాన్ని నడిపించి ఈ 7 రోజులు చాలా కృషి చేశారు. ఉదయం 10 నుండి రాత్రి 7 గంటల వరకు కృషి చేశారు. ఇవన్నీ వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ కృషికి చాలా చాలా ధన్యవాదాలు. కాబట్టి అందరికీ, పాల్గొన్న వారికి, ఈ సేకరణ కమిటీ వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బొబ్బిలి నియోజకవర్గ తరఫున ఇంచుమించులో చాలా ఎక్కువ చేస్తాం. అందరూ కృషి చేసి వాళ్ళ వీలును బట్టి ఇంచుమించులో విజయనగరంలో నెల్లూరుల ఎక్కువైతే ఆ తర్వాత 2వ స్థానం 3వ స్థానం బొబ్బిలి నియోజకవర్గం మరి మీకు గట్టిగా చెప్తున్నాను. ఎక్కువగా వేల మైళ్ళు వచ్చారు. ఎంత దూరం అయినప్పటికైనా 2 రోజులుగా వర్షాలు పడుతున్నప్పటికైనా ఈ కార్యక్రమాన్ని శుభప్రదం చేసి వాళ్ళు దిగ్విజయంగా ఇది చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ అప్లికేషన్లో పూర్తిగా తన స్వయంగా చూస్తారు. చూసి వీళ్ళకి ఎవరికి కమిటీలో ఎవరికి ఇవ్వాలని చూస్తారు. కాబట్టి పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఈ కమిటీలో నాయకత్వం వహించేందుకు మన జన సైనికులకు, రథ సారథులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఆగస్టు నెలలో ఈ ప్రక్రియ పూర్తయిపోతుంది. కమిటీలు కూడా డిక్లేర్ చేస్తారు ఇంచుమించులో. కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి నాకు పేరు పేరున నమస్కారాలు చెప్తూ మీరు చేసినటువంటి ఈ అభిమానాన్ని, ఈ కృషిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను అభినందిస్తున్నాను. మీకు ఆశీర్వాదం తెలుపుతున్నాను. ఎందుకంటే నేను వయసులో పెద్దవాడిని కాబట్టి మీ అందరికి పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వడం నా బాధ్యత. వేరే మేళలు ఎంత చక్కగా అసలు క్యూలో నిలబడి నిజంగా ఎంత చక్కగా కార్యక్రమం చేశారంటే చాలా చాలా సంతోషం. అందరికీ నమస్కారం. జై జనసేన, జై జనసేన.